ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాయి పల్లవి మళ్ళీ బిజీ అయిపోయింది. అన్ని భాషలను కవర్ చేసేస్తోంది. లెజెండరీ డైరెక్టర్ డైరెక్ట్ చేసే సినిమాలు కూడా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. మైథలాజికల్, సోషల్, సైన్స్ ఫిక్షన్ అన్న తేడా లేకుండా అన్ని జోనర్స్ ని కవర్ చేసేస్తోంది. సాయి పల్లవి కొత్త సినిమాలేంటో చూద్దామా? ఆ మధ్య చేతిలో ఒక్క సినిమా లేని సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అన్ని లాంగ్వేజెస్ ను కవర్ చేసేస్తోంది. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత మణిరత్నం డైరెక్ట్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. అమరన్ ఈవెంట్ లో మణిరత్నం మాట్లాడుతూ సాయి పల్లవికి తను పెద్ద అభిమానినంటూనే కలిసి వర్క్ చేద్దామన్నాడు. మణిరత్నం తనకు పెద్ద ఫ్యాన్ అని చెప్పడంతో సాయి పల్లవి షాక్ అయింది. వర్క్ చేయాలని ఉందంటూ మణిరత్నం పబ్లిక్ గా అనౌన్స్ చేయడంతో హీరోయిన్ గా ఈ అమ్మడి పేరు బయటకొచ్చిందా, లేదంటే టాప్ డైరెక్టర్ అన్న మాటను నిలబెట్టుకున్నాడో చూడాలి. ఇందులో హీరోగా ముందు సింబు పేరు బయటకొచ్చినా ప్రస్తుతం విజయ్ సేతుపతి పేరు వినిపిస్తోంది. ఇప్పట్లో మొదలు కాదనుకున్న కల్కి 2 అనుకోకుండా సెట్స్ పైకి వచ్చేసింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాల్గొనగా సీన్స్ తీస్తున్నాడు నాగశ్విన్. దీపిక యాటిట్యూడ్ ను భరించలేకపోయిన మేకర్స్ కల్కి 2 నుంచి ఆమెను తప్పించారు. దీపిక ప్లేస్ లో కూడా సాయి పల్లవి పేరే వినిపిస్తోంది. కథ, క్యారెక్టర్ నచ్చితే గానీ సైన్ చేయని సాయి పల్లవిని ఒప్పించడం చాలా కష్టమే. ఇంతవరకు అఫీషియల్ గా ఓకే చెప్పకపోయినా దీపిక ప్లేస్ లో సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉంది. డెబ్యూ మూవీ ఏక్ దిన్ మే 1న రిలీజ్ అవుతోంది. రామాయణలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి ధనుష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కల్కి 2, మణిరత్నం సినిమాల్లో కూడా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. ఈ రెండింటిలో కూడా సాయి పల్లవే హీరోయిన్ అయితే రామాయణంతో మైథలాజికల్, కల్కితో సైన్స్ ఫిక్షన్ జానర్ కవర్ చేసినట్టే.